గుళ్ళు గోపురాలు తిరిగాను, భజనలు చేశాను అన్న ధర్మోల్లంఘన చేసేవి కనుక స్వీకరించిన భగవానుడు. ధర్మమే శాస్త్రం. ఇది ఎలాంటి తిరుగులేని శాసనం తెలుసా? మాఫీ లేదు. అది ఊర్జిత శాసన, బలమైన శాసనము కలిగినటువంటి వాడు. అలాంటి భగవానుడు పలుకులకు అందుతాడా? అందుకే శబ్దాతిగహ, శబ్ద అతిగహ, శబ్దములను అతిక్రమించి వ్యాపించేవాడు. మీరెంత భగవంతుడి గురించి చెప్పినా ఒకటే చెప్పగలరు, ఏమని తెలుసా? చెప్పలేమని. ఎంత చెప్పినా దానికి పైనే ఉంటాడు ఇక్కడ. అందుకే వేదము కూడా నన్ను సూచిస్తుంది కానీ నన్ను అందివ్వగలదా అన్నాడు ఇక్కడ. వంటల పుస్తకం చదివితే ఆకలి తీరుతుందండి. అలాగని వేదాన్ని వంటల పుస్తకంతో పోల్చకూడదు, అది మహాదోషం. అంటే వేదం ఆయన స్వరూపమే, అందులో సందేహం లేదు. కానీ శబ్దంతో ఆగిపోకూడదు, పరమార్థ విచారణ కావాలి. అందుకే పరమార్థ విచారణ లేని శాస్త్రములు వల్లెవేయటు కూడా పనికిరానిదే అని చెప్తుంది శాస్త్రం ఒక విధంగా. కానీ శబ్దాలకు అతీతుడైన వాడు కనుక శబ్దాతిగ, శబ్దాలకు అతీతుడైన శబ్దాలకి దొరుకుతాడు. అది అందమైన మాట అండి ఇక్కడ. ఆయన అర్థం కావాలంటే శాస్త్రమే ఆధారం. శాస్త్రము శబ్దాలతో కూడినది. శబ్ద ప్రమాణం అంటాం మనం. శబ్ద ప్రమాణం అంటే వేదాది శాస్త్రములే భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రమాణములు. ఎందుకంటే ప్రత్యక్ష వస్తువు కాదు కనుక ప్రత్యక్ష ప్రమాణం లేదు. ఊహించేది దొరకడు, మనస్సుకు కూడా దొరకడు కనుక అనుమాన ప్రమాణం వర్తించదు. మరి భగవంతుడు ఉండడానికి ఏమిటి సాక్ష్యం? మైకుందంటే ప్రత్యక్ష ప్రమాణం. ఒకవేళ మీకు కనబడకపోతే కళ్ళు మూసుకొని ధ్వని బట్టి ఇక్కడ మైకుండొచ్చు అని ఊహించవచ్చు, అది అనుమాన ప్రమాణం. భగవంతుడు రెండు ప్రమాణాలకు దొరకడు, ఎందుకంటే పదార్థం కాదు కనుక. అప్పుడు మరి ఏది ప్రమాణం? అనుభవం లభించే వరకు శాస్త్రం ప్రమాణం. అనుభవం లభించే వరకు శాస్త్ర ప్రమాణం తీసుకుని శాస్త్రంలో చెప్పారు కనుక పాటిస్తూ ఉంటే ఎప్పుడు అనుభవానికి వస్తుంది. కానీ భగవంతుని చెప్పేదేది శాస్త్రమే. శాస్త్రమే శబ్దం. ఆయన శబ్దాన్ని అతిక్రమించినప్పటికీ కూడా, దాటిపోయిన వాడు అయినప్పటికీ కూడా శబ్దమే ప్రమాణం కనుక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని ఆయనే చెప్పాడు కనుక శాస్త్రమే ప్రమాణం. అంతే కదా. అని మనం స్తోత్రం చేసామంటే దేనితో స్తోత్రం చేస్తాం? మనోవాక్కులకు అందని వాడా అని వాక్కుతోనే అంటాం, అవునా లేదా? అప్పుడు మనస్సుతో ఇవన్నీ గ్రహించి స్తోత్రం రాస్తాం. అందులో ఏం చెప్తాడు? మాటలకు అందని నీకు నమస్కారం అయ్యా అని నా మాటతోనే అన్నారు కదయ్యా అంటాడు ఆయన. అందుకని శబ్దాలకు అందని వాడైనా శబ్దాన్ని స్వీకరించువాడు కూడా, అదే శబ్దానికి దొరకువాడు. అదే శబ్ద సహ తర్వాత నామం శబ్దాతిగో, శబ్దాతిగ శబ్ద సహ అంటే ఇక్కడ సహించుట అంటే అర్థం అన్నిటికీ మోయుట అని అర్థం తీసేసుకోకండి. అంగీకరించుట అని కూడా అర్థం. లేకపోతే మన స్తోత్రాలన్నీ సహించాలి పాప ఆయన. అందుకు శబ్ద సహ. ఒక ఆయన అన్నాడు, నీకు పాడడం రాకపోయినా భగవంతుడి ముందు పాడవయ్యా అన్నాడు. ఇక్కడ భరించలేకపోతే తొందరగా ప్రత్యక్షమవుతాడని చెప్పారు. ఇక్కడ ఏం చేస్తాం? ఏమైనప్పటికి కూడా శబ్ద సహ అంటే మన స్తోత్రాన్ని యాక్సెప్ట్ చేయవాడు. ఇక్కడి నుంచి చూస్తే శబ్దాలకు అందని వాడే నిజమైన బలమని తెలుసుకున్నాడు ఒక ఆయన. అంతవరకు తానే బలవంతుడు అనుకున్నాడు, తన బలం చెల్లదని అర్థం చేసుకున్నాడు. బలానికి కూడా బలమైన భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన బలం ఉన్నంతసేపు విర్రవీగుతూ ఉంటాం. అందుకే తోటి వాళ్ళందరూ కలిసి దిగురా బాబు మనందరం కలిసి ఆడుకుందామని దింపేశారు సరస్సులోకి. వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నారు. ఏదో నీరు తాగిడిపోతే బెటరే, ఆడుకున్నారు. ఆడుకోగానే అక్కడ కలగిపోయి మొసలొచ్చి పట్టుకుంది. ఎవడి కదా అర్థమైపోయి ఉంటుంది. అందరూ దింపారా, ఏనుగుని పట్టుకుంది. 10 మంది మధ్యలో పట్టుకోవడంతో పౌరుషం కూడా వచ్చింది దానికి. వచ్చి దీన్ని ఎలాగైనా కొడతానని యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎలా చేశాడు? చాలాసేపు చేశాడు, బహుకాలం చేశాడు. కానీ జీవనంబు తనకు జీవనంబౌటచే, జలంలో బలం ఎక్కువ మొసలికి, బలం తక్కువ ఏనుగు గారికి. కానీ ఎవరు గెలిచారు? మొసలే గెలిచింది. కానీ అంతవరకు ఎవరు గెలుస్తాడు అనుకున్నాడు? తానే గెలుస్తాను అనుకున్నాడు. వెంటనే గెలుస్తాడేమో అని ఆశతో అంతవరకు ఏనుగులన్నీ ఉన్నాయి. తర్వాత ఆ మొసలికి 3 మారు ఆయన వదిలి మమ్మల్ని పట్టుకుంటే కష్టమని ఒడ్డుకెళ్ళిపోయాయి. ఇదే మొత్తం జీవితం తెలుసుకో. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ దింపుతారు కానీ తోడుండరు. నువ్వు బలహీనుడు అయిపోయాక నీ అడుగు నువ్వే ఆడవాలి. అది అయితే కుయ్యో మర్రో అని ఆడవకుండా నారాయణ హరి ఏడ్చాడు. అది అక్కడ బెటర్ అండి. అక్కడ పనిచేసింది బుద్ధి అనేది, అక్కడ వచ్చింది. ఎందుకంటే కష్టం అందరికీ వస్తుంది, కానీ పరమాత్మను ఆశ్రయించిన బుద్ధి కొందరికో వస్తుంది అక్కడ. అందుకే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారు. ఇక్కడ లభతే పౌర్వదేహికం అంటే ఇదే అర్థం అంటే. అది వచ్చింది. అప్పుడు స్తోత్రం చేశాడు. ఏం స్తోత్రం అది? గీతాప్రస్ గోరఖ్పూర్ గొల్లపూడి వీరాస్వామి సన్సు. ఆ స్తోత్రం కాదు, తాను అర్థం చేసుకున్నాడు.
బలం నాది కాదు, ఇంతవరకు బలం నాదనుకున్నాడు, బలగానది అనుకున్నాడు. రెండు బలము బలగం రెండు పనిచేయలే. అసలు బలం ఎవడో తెలుసుకున్నాడు. ఏ రూపంబున దీని గెలుతూ ఇకమే దైవేల్పు చింతింతూ ఎవ్వారంజీరుది ఎవ్వరడ్డమిక ఈ వారి ప్రచారోత్తమును వారింపంగల వారలెవ్వరు కృపా వ్యాపార పారాయణులు లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు అన్నాడు. ఎవరు లేరా అనుకున్నాడు. కొంతసేపటికి అర్థం ఎవరేంటి ఉన్నదే వాడు, మిగిలినవన్నీ లేవు. ఎవడాయన ఎవ్వని చే జనించి జగమెవ్వని లోపల ఉండి లీనమై యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం ఏదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం అంటూ స్తోత్రం ఏకరువు పెట్టాడు. ఇంత జ్ఞానం ఎలా వచ్చిందండి ఏనుగు గారికి? నేను మానవుడిని మేధావిని నాకే రాలేదే అంటే గత జన్మల్లో ఎంత సాధన చేశాడో మహానుభావుడు. ఆ శాస్త్రజ్ఞానం అంతా బుద్ధికి స్ఫురించింది. స్ఫురించడమే భగవంతుడు, తెలుసుకోండి, మరొకటి కాదు. ఇక్కడ ఆ స్ఫురణ వచ్చింది. ఆ వచ్చినవన్నీ వాక్కులు. ఆ వాక్కులకు భగవానుడు ప్రసన్నుడయ్యాడు. అంటే మరి శబ్దాతుగుడైన భగవానుడు శబ్ద సగుడయ్యాడా లేదా? అందుకే పరాశర భట్టరు వ్యాఖ్యానం చేస్తూ ఇక్కడి నుంచి వచ్చే నామములన్నీ గజేంద్ర మోక్ష ఘట్టంలో ఉన్న నారాయణ తత్వాన్ని చెప్తున్నది అన్నాడు. ఇక్కడ మీరు అలా చూస్తే అవే కనిపిస్తాయి ఇక్కడ. ఎందుకంటే 25 అవతారాలు చెప్పేటప్పుడు భాగవతంలో గజేంద్రుడిని అనుగ్రహించినది కూడా అవతారం కిందే చెప్పారు, ధ్రువుడిని అనుగ్రహించింది కూడా అవతారం కిందే చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అలాగా శబ్ద సహహ శబ్దాలకు అందనివాడైనప్పటికీ కూడా వేదాది శాస్త్ర శబ్దములకు స్తోత్ర శబ్దములకు మంత్రములకు అనుగ్రహిస్తున్నాడే లేదా? అందుకే శబ్ద సహహ. ఈ మాట చెప్పడం అర్థం ఏంటంటే నేను గొప్ప స్తోత్రం చేశాను కనుక అనుగ్రహిస్తాను గర్వించకయ్యా, దయపుట్టి అంగీకరిస్తున్నాడని తెలుసుకో అన్నారు ఇక్కడ. అందుకే త్యాగయ్య అంటాడు, నే పొగడకుంటే నీకేమి కొదవో వాసిగల ప్రహ్లాద సుఖ సౌనక వీరందరూ స్తుతిస్తుంటే నే పొగడకుంటే నీకేమి కొదవో అన్నారు. అది తెలుసుకుని ఆయన ఆశ్రయిస్తే ఆయన ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన చల్లని వాడయ్యా అన్నారు. శిశిరః